కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు హరీష్ రావు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ అధికారుల బృందం హరీష్ రావును విచారిస్తోంది. హరీష్ రావు అడ్వకేట్ రామచంద్రరావును లోపలికి అనుమతించలేదు పోలీసులు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ప్రతినిధి రాధాకృష్ణ సిట్ ఆఫీస్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధాకృష్ణ, ప్రస్తుతం హరీష్ రావుని అధికారుల విచారణ అయితే ప్రారంభమైంది. సిట్కి సంబంధించిన అధికారి హరీష్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో హరీష్ రావుకి సంబంధించిన అంశాల్లో వచ్చిన పలు అనుమానాలకు సంబంధించి ఇవాళ వాటి నుండి వివరాలు సేకరించేందుకు మాత్రమే హరీష్ రావుని పిలిపించడం జరిగింది. దానికి సంబంధించి హరీష్ రావుని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హరీష్ రావుతో పాటు అడ్వకేట్ కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వాటికి లోపలికి అనుమతించలేదు. కేవలం ఒక్కటి మాత్రమే హరీష్ రావు ఒక్కటి అనుమతించడం జరిగింది. హరీష్ రావు లోపలికి వెళ్ళాడు. హరీష్ రావు ఒక్కటి మాత్రమే లోపల ఉండడం జరిగింది. ప్రస్తుతం హరీష్ రావుని విచారిస్తున్నారు అధికారులు. హరీష్ రావుతో పాటుగా లోపలికి వెళ్ళేందుకు ఇతర నాయకులు ప్రయత్నం చేశారు. కానీ ఎవరిని కూడా అనుమతించలేదు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు పోలీసులు సిట్ సంబంధించిన బృందం జరిపిన దర్యాప్తులో ఏవైతే అంశాలు వెలుగులోకి వచ్చారో మొత్తం అయితే ఈ విచారణ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు సిట్ అధికారులు గతంలో మార్చి 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. ఆ విచారణకు సంబంధించిన దాంట్లో భాగంగానే ప్రస్తుతము హరీష్ రావుని విచారించడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది కూడా 160 CRPC కింద విచారించడానికి పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని డాక్యుమెంట్స్ కూడా హరీష్ రావు తన వెంట తీసుకొని వెళ్ళాడు. వాటితో పాటు హరీష్ రావు ఆ డాక్యుమెంట్స్ ని ప్రధానంగా అంటే ఏవైతే నోటీస్ కాపీల్లో పోలీసులు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేసుకునేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన ఆలోచన చేస్తారో అనేది ప్రధానంగా కీలకంగా ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం హరీష్ రావుకు సంబంధించిన హరీష్ రావు చేతిలో అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. CRPC కింద ఇచ్చిన ఏవైతే నోటీసులు ఉన్నాయో వాటిలో పోలీసులు అడిగే ప్రశ్నలకి అంటే సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ బేస్డ్ తీసుకొని వెళ్తున్న పరిస్థితి మనకు కనబడింది. అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇదంతా కేవలం కొన్ని కావాలనే ఇవన్నీ చేస్తున్నారు, రాజకీయ కక్షలో భాగంగానే ఇలాంటివి చేస్తూ ఉన్నారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే తాను ఈ నోటీసు అందిన వెంటనే విచారణకు రావడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాను, అందుకే తాను ఎక్కడ అప్పీల్ కి కూడా వెళ్ళలేదు, ఎక్కడ కూడా తాను విచారణకి అంటే సిట్ విచారణకు రాకుండా తాను తప్పించుకోవడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. సిట్ అధికారులకు పూర్తి స్థాయిలో తాను సహకరిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే ప్రస్తుతం ఇవాళ సిట్ విచారణకి రావడం జరిగింది హరీష్ రావు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కొద్దిసేపటి అంటే దాదాపు ½ an hour కి పైగా దాటిపోయింది హరీష్ రావుకి సంబంధించిన విచారణ కొనసాగుతుండడం పైన. ప్రస్తుతం అయితే హరీష్ రావుకి సంబంధించిన విచారణ కొనసాగుతూ ఉంది. సిట్ అధికారులు ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా దానికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనబడుతూ ఉంది. ఎలాంటి ప్రశ్నలు హరీష్ రావుని సంధిస్తారు, ఏం చెప్తారో అన్నది కొంత ఉత్కంఠ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో ఎక్కడా కూడా ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు సంబంధించిన వారిని ఎవరిని కూడా పిలిపించలేదు. అనేక రకాల అభియోగాలు ఆరోపణలు వచ్చాయి తప్ప ఎక్కడా కూడా
ఫలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇందులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు విచారణకు రావాలంటే కూడా సిట్ ఎక్కడా కూడా నోటీసులు ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా కేవలం హరీష్ రావుకి మాత్రమే నోటీసులు ఇవ్వడం జరిగింది. హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడమే ఇప్పుడు ఉత్కంఠగా మారింది అనేది మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు హరీష్ రావు ఎక్కడికి మాత్రమే ఈ నోటీసులు ఇచ్చారు కాబట్టి హరీష్ రావు ఈ రోజు ఏం చెప్తారు, ఎలాంటి సమాధానాలు చెప్తారు, సిట్ అడుగుతున్న ప్రశ్నలకు ఎలాంటి జవాబులు చెప్తారనేది ప్రస్తుతం అయితే ఉత్కంఠత అనేది కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు అయితే ఇంకా పూర్తి స్థాయిలో సంబంధించిన విచారణ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి దాదాపు 2 గంటల పాటు సమయం పడుతుంది. ఈ రోజు హరీష్ రావు చెప్పే విచారణ చాలా కీలకంగా ఉండబోతుంది అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయాల్సిన సమయం దగ్గర పడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు విచారణ పూర్తి చేయడం, అభియోగాలు ఎవరెవరిపైతే అభియోగాలు వస్తున్నాయో వాళ్ళందరిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ప్రస్తుతం సిట్ బృందం విచారణలో భాగంగా ఇవాళ హరీష్ రావుని పిలిపించడం జరిగింది. అది కూడా 160 CRPC కింద వాంగ్మూలం రికార్డు చేయించడానికి పిలిపించారు కాబట్టి ఇవాళ పూర్తి స్థాయి వాంగ్మూలం రికార్డు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ లో వీటికి సంబంధించిన వివరాలు తెలిపే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు హరీష్ రావుకు సంబంధించిన దాంట్లో అనేక ఆరోపణలు అయితే రావడం జరిగింది కాబట్టి ఆ అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ధృవీకరిస్తారు, ఏ విధంగా ఎవిడెన్స్ ని సేకరించి హరీష్ రావు ముందు ఉంచుతారనేది కీలకంగా ఉంది. మొత్తం ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి హరీష్ రావు అడ్వకేట్ రామచంద్రరావు ఉన్నారు. చంద్రశేఖర్ ప్రస్తుతం ఉన్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు కానీ లోపలికి మాత్రం అనుమతించలేదు. ఏ విధంగా ఉండబోతుంది అంటే 160 CRPC కింద ఇచ్చారు కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది హరీష్ రావు విచారణ ఈ క్రైమ్ ఏదైతే 240 క్రైమ్ సంబంధం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే గతంలో కూడా 2024 డిసెంబర్ 5 నాడు క్రైమ్ నెంబర్ 1205 పంచాయతీ సంబంధించిందో జరిగింది. ఈ 430 కేసు మీద పెట్టడం జరిగింది. దానిలో కూడా మేము ఇమీడియట్లీ హైకోర్టు పెట్టడం జరిగింది. దానిలో కూడా మేము ఇమీడియట్లీ హైకోర్టును అప్రోచ్ అయినాం. హైకోర్టు మొదటిగా నాట్ టు అరెస్ట్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అని చెప్పింది. ఆ తర్వాత 6 నెలల తర్వాత కూడా హైకోర్టు మొత్తం వాళ్ళ కౌంటర్ పోలీస్ వాళ్ళ కౌంటర్ కూడా ఫైల్ చేశారు, రిజైండర్ ఫైల్ చేసాం. అన్నిటి తర్వాత కూడా సమగ్ర విచారణ జరిపి ఆ తర్వాత హైకోర్టులో ఇందులో కేసులో ఏం లేదని చెప్పి ఆ 1205 క్రైమ్ను కాజ్ చేయడం జరిగింది. హైకోర్టు కాజ్ చేసిన తర్వాత 6 నెలలు 8 నెలల సమయం తర్వాత కూడా సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేయడం జరిగింది. మొన్న విచారణకు వచ్చిన తెలంగాణ పిటిషన్ను స్పెషల్ పిటిషన్లో అది కూడా జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనం క్లియర్గా డిస్మిస్ చేస్తూ క్లియర్గా చెప్పింది అసలు సంబంధం లేని కేసుల్లో ఇటువంటి ఫాల్స్ కేసులు తీసుకొచ్చి రావడం అని చెప్పి. ఇంకోటి ఏంటంటే టాప్ పెద్ద అడ్వకేట్లను కూడా ఈ కేసులో ఏం సంబంధం లేని కేసులో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఎందుకంటే సిద్ధార్థ లుత్రా అని ఒక పెద్ద అడ్వకేట్ పెట్టుకుని ఇక్కడికి 3 సార్లు ఇక్కడికి తీసుకొచ్చి 25 లక్షలు పెట్టి ఎవ్రీ హియరింగ్కు ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఎంగేజ్ చేసి అంటే ఏం కేసు లేని కేసులో కూడా ఒక ప్రైవేట్ పర్సన్ ఇచ్చిన కేసులో కూడా అంతవరకు విచారణ చెప్పింది. అందులో కూడా సమగ్రంగా హైకోర్టు తేల్చి చెప్పింది, దానికి సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు హైకోర్టు క్రాష్ కొట్టేసిందని చెప్తున్నారు, అలాగే ఏం లేదని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు హరీష్ రావుని పిలిపించాల్సి వచ్చింది సార్ సిట్ అధికారులు? అంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండొచ్చు అనుకోవచ్చు కదా మనం. ఇప్పుడు గతంలో కూడా పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు గౌరవ్ కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది, పిలిపించడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఏదో ఒక ఎలక్షన్ల పార్టీని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంతో కేవలం పొలిటికల్ రాజకీయ పరంగానే దీనికి దురుద్దేశంతోనే పిలిపించడం జరిగింది తప్ప దీనిలో ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే నిన్న మొన్న రిజర్వేషన్లు వచ్చినాయి, ఇది మున్సిపాలి డిస్టర్బ్ చేస్తే మొత్తం పార్టీ డిస్టర్బ్ అవుతుంది. కానీ దీనివల్ల జరిగేది ఏం లేదు, దీనివల్ల ఇంకా డబుల్ అది ఉంటుంది తప్ప క్రెడిట్ ఉంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంకోటి మాకు అవకాశం ఉంది, 12 గంటలు కూడా కాలేదు. ఎప్పుడు మాకు నిన్న రాత్రి 9 గంటలకు 8 గంటల 56 నిమిషాలకు నోటీసులు ఇచ్చింది. మాకు నోటీసులు ఇస్తే ఇమీడియట్లీ సిద్దిపేటలో పర్యటన గౌరవ హరీష్ రావు గారు ఇమీడియట్లీ హైదరాబాద్కి వచ్చి 11:30కి వచ్చి మనం పొద్దున మేము అప్పటికి కూడా అడిగినాం ఏమని, సార్ ఇందులో మనకు సమయం ఇవ్వలేదు కాబట్టి సమయం కోసమైనా కోర్టు నుంచి టైం తీసుకుందాం, మనం కూడా వాళ్ళకి రిప్లై ఇద్దామంటే అవసరం లేదు, మనం ఏ తప్పు ఏంది ఎందుకు ఏంది ఆ రిప్లై కోసం కూడా టైం ఏంది సమయం ఎందుకు అడగాలి, డైరెక్ట్ బరాబరి పోదాం, మనం 11 గంటలకు పోదాం, ఎన్ని నాకున్న షెడ్యూల్ అంతా కూడా నేను క్యాన్సిల్ చేసుకొని వస్తా, మీరు రెడీ ఉండని చెప్పి మనకు ఈరోజు ఇలా 11 గంటలకు విచారణ ఉంటే 10:40కి 20 నిమిషాల ముందే మేము విచారణకు రావడం జరిగింది. విచారణకు కానీ ఇంకో దురదృష్టకరం ఏంటంటే మాకు అడ్వకేట్లను ఇద్దరిని ఒకరినైనా అనుమతించాలి. 1997 డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో క్లియర్గా ఉంది గైడ్ లైన్స్ ప్రకారం. ఏదంటే అడ్వకేట్లను ముందు నోటీస్ ఇచ్చినా విట్నెస్ నోటీస్ ఏది ఇచ్చినా ఒక అడ్వకేట్ను అలౌ చేయాలని ఉంది.
మొన్న జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం రంజన్ గగోయ్ అందులో కూడా క్లియర్గా జడ్జిమెంట్స్ ఉన్నాయి ఏది అడ్వకేట్ని అలౌ చేయాలని. కానీ పోలీసు వాళ్ళు అత్యుత్సాహంతో మరి వాళ్ళకి ఏందో ఫస్ట్ టైం అనుకుంటా ఇలా మొత్తం ఎవరు అడ్వకేట్ రావద్దు ఎవరు రావద్దు ఒక్కరే ఉండాలంటే కానీ మేము చెప్పినా కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇలా తెలంగాణ ప్రభుత్వం ఉంది, తెలంగాణ పోలీసులు కూడా అట్లా. ఏ విధంగా ఉంటుంది సార్ హరీష్ రావు విచారణ ఇవ్వాలి? సిట్టు విచారణ ఏ విధంగా ఉండబోతుంది? మీరేం ఎలాంటి ఎవిడెన్స్ లేదు, కేసే కొట్టేశారని మీరు చెప్తున్నారు, కానీ సిట్టు మాత్రం తమ దగ్గర పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఉన్నాయి. గతంలో ఎవరైతే అధికారులు విచారణకు ఇచ్చిన స్టేట్మెంట్లు కావచ్చు, వీటికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టే మేము విచారణ పిలిపించామనేది ఒక బాలభూషణ్. నిజంగా కూడా అలాంటి ఆధారాలు లేకుండా పిలవరు కదండి. ఇది 2024లో ప్రారంభంలో కేసు నమోదైంది 243 ఆఫ్ 20 క్రైమ్ నంబర్ 243 ఆఫ్ 2024 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అయింది. ఆ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయిన క్రైమ్లో చాలా మందిని అరెస్ట్ చేసిండ్రు, పేర్లు అవసరం లేదు కానీ చాలా మందిని అరెస్ట్ చేసిండ్రు, అయిపోయింది. ఆ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది, సప్లిమెంట్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది, యాక్సెప్ట్ కూడా అయిపోయింది కోర్టులో. వాళ్ళందరికీ 10 నెలలు 1 ఇయర్ బెయిల్ జైల్లో ఉండి బెయిల్ కూడా వచ్చేసినాయి. టోటల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాకనే సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారించిన తర్వాతనే జస్టిస్ నాగరత్న వాళ్ళకు బెయిల్ మంజూరు చేసింది లాస్ట్ టైం. అయిన తర్వాత బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత ఇప్పుడు కూడా ప్రభాకర్ రావు గారికి ఉన్నది. వాళ్ళు కూడా మీకు అంత అత్యుత్సాహం ఏంది అసలు అర్జెంట్గా నిన్నగాక మొన్న కూడా మనం పత్రికల్లో చదువుతా ఉన్నాం. ఎక్కడ కూడా అదేం లేదు. వాళ్ళు ఛార్జ్ షీట్లు 2 కూడా ఫైల్ చేసిండ్రు. ఆ ఛార్జ్ షీట్లో కూడా ఎక్కడ కూడా ఇంతవరకు మనకు ఆఫ్టర్ 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ ఇప్పుడు 2.5 ఇయర్స్ తర్వాత మనకి ఇప్పుడు వచ్చి వాళ్ళు నోటీస్ చేయడం అనేది ఇంకోటి ఆ విట్నెస్ నోటీస్లో కూడా ఏం లేదు, మనకు సంబంధం లేని క్రైమ్. ఛార్జ్ షీట్ లో ఎక్కడ కూడా హరీష్ రావు పేరు లేదండి. మిగతా వాళ్ళకి సంబంధించింది కానీ అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళకి సంబంధించిన పేర్లు కానీ ఏవి పొందుపరచలేదా మీకు ఇచ్చిన దాంట్లో కూడా? ఎఫ్ఐఆర్లు కానీ ఛార్జ్ షీట్లు కానీ ఎక్కడ కూడా అసలు సంబంధం లేదు. ఇలా నైట్ నోటీస్ వస్తే కూడా మేము సర్ప్రైజ్ అయినాం. అందులో ఆ క్రైమ్గా మనకు సంబంధమే లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి వన్స్ ఛార్జ్ షీట్ కంప్లీట్ అయి ఫైల్ చేసిందంటే అర్థమైంది ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు పూర్తయిందని అర్థం. అంటే ఎవరు కానీ అది ఇంట్లో సప్లిమెంట్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది ఈ కేసులో. కానీ ఇప్పుడు మళ్ళీ మాకు నోటీస్ చేయడం అనేది చాలా మూర్ఖత్వం. ఈ నోటీసు కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇమీడియట్లీ నిమిషంలో ఎగిరిపోతుంది, ఆర్డర్ అవుతున్నారు. కానీ వద్దు, మనకు దీనిలో ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, పోలీసును అటెండ్ చేద్దాం, వాళ్ళు ఏం అడిగినా మనం సిద్ధంగా ఉన్నాం, మన సంబంధం లేని దాంతో మనం ఎందుకు ఖచ్చితంగా విచారణకు హాజరయ్యామని చెప్పిండు. ప్రస్తుతం అడ్వకేట్ చెప్తున్నారు, హరీష్ రావుకు సంబంధించిన అడ్వకేట్. ఈ కేసులో తమకు చాలా వరకు అవకాశం ఉంది. అంటే నిన్న రాత్రి 9 గంటలకు ఇచ్చారు, 11 గంటలకు విచారణకు రావాలంటూ కూడా చెప్పారు. కాబట్టి 12 గంటల సమయం కూడా లేదు. ఖచ్చితంగా తాము కోర్టుకు వెళ్తే సమయం కూడా వచ్చేది. కానీ అలాంటిది ఏది వద్దు, తాము విచారణకు సహకరించాలని భావించాం కాబట్టి హరీష్ రావు నేరుగా విచారణకు వచ్చారు. 11 గంటలకు విచారణ అడిగితే కూడా ముందస్తుగానే వచ్చి విచారణకు రెడీగా ఉండడం జరిగింది అనేది కూడా ఒకవైపు హరీష్ రావుకు సంబంధించిన అడ్వకేట్ అయితే చెప్తూ ఉన్నారు. కేవలం ఈ రోజు వాంగ్మూలం అంటే ఈ కేసు విచారణలో భాగంగా 160 సిఆర్పిసి కింద హరీష్ రావు కేవలం ఇవాళ వాంగ్మూలం మాత్రమే రికార్డు చేస్తారు. అది కూడా 1 నుంచి 2 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ.